శ్రీ శ్రీ చైతన్య చరితామృతం ఆది లీలా సప్తదశ పరిచ్ఛేদ মধ্যে আমরা আলোচনা করছি মহাপ্রভু কি কি লীলা করছেন তার যৌবন বয়সে, তাই তো। মুরারি গুপ্ত মুখে শুনি রাম গুণগ্রাম, লালাটে লিখিল তার రామదాస నాম। ఈ విధముగా చైతన్య చరితామృతములో మధ్యలీల 17వ పరిచ్ఛేదములో మనం ఆలోచిస్తున్నాము। మహాప్రభు యొక్క బాల్యం అయిపోయింది, పౌగండం అయిపోయింది, కిశోర యవ్వన లీల। మురారి గుప్తుడు నీ మహాప్రభు చక్కగా నువ్వు కృష్ణ భజన చేసుకోవయ్యా అంటే ప్రభు ముందు ఏం సమాధానం చెప్పలేక ఆయన ఆలోచించి కమ్మరవాడి దగ్గర చక్కగా మంచి ఖడ్గాన్ని తయారు చేసుకున్నాడు, కత్తిని చూలు పెట్టుకున్నాడు పట్టుకెళ్ళి। ఆ విషయం మహాప్రభు తెలిసిపోయింది, ఇంటికి వచ్చారట। రామయ్య గుప్తా బాగున్నావా? అలాగేనండి। ఏం చేస్తున్నావు? అవును ఆ పైరు కత్తి పట్టనానట। కత్త హేలద చూసి వస్తావు, నీకు ఎవరి దగ్గర కత్తి చేస్తున్నావు తెలుసు, ఎక్కడ కొన్నావు ఎక్కడ పెట్టావు తెలుసు, తీసుకురా అన్నాడు। అప్పుడు ఏడ్చి కింద బాధపడుతున్నట్ట। ఏం చేయమంటావు ప్రభు, నేనేమో నా తలని రామచంద్రమూర్తి పాదాలకి సమర్పించుకున్నాను, నీ మాట కాదలేకపోతున్నాను, ఇంకా నీ మాట కనుక కాదనకపోతే నేను మహారాజు చూపిస్తాను। నేను రామచంద్రమూర్తిని నా తలని విక్రయం చేస్తాను, నేను అమ్మేశాను, అక్కడి మరి తీసుకోలేను। కాబట్టి అటు ఇటు కాకుండా ఏం చేయాలంటే నా ఈ దేహాన్ని సమాప్తి చేసుకోవాలని చెప్పుకున్నాడు। వెంటనే మహాప్రభు కౌగిలించుకొని అప్పుడు ఆయన రామదాసుని రాశారన్నమాట। ఆ విధంగా మహాప్రభు పరీక్షిస్తూ ఉంటారు, నిష్ఠ సరిగా ఉందా లేదా, ఏదో మొహమాటం కోసం అంటున్నారా? మనం అందరం మొహమాటం కాడమే, అవును ఎక్కడ చేస్తానండి, మళ్ళీ ఈ దిగితే ఇంకంతే దృఢ నిశ్చయితం మనకి। ఆయన యొక్క ఒకసారి మహాప్రభు అడిగాడు రామచంద్రమూర్తి చెప్పమని చెప్పి, చక్కగా వెంటనే ఒక 8 శ్లోకాలు మన చైతన్య భక్తి విజయం ఇందులో ఉందన్నమాట। రామచంద్రమూర్తి స్తవాన్ని చదివారు, మహాప్రభు ఆనందపడ్డారు। ఆ విధంగా మురారి గుప్తుల యొక్క ఐకాంతిక శ్రీ రామనిష్టని చూసి మహాప్రభు మెచ్చుకున్నారు। ఏ భావే ఏకనిష్ట কার প্রতি ভগবানের প্রতি কে যায় না, তো এমনি কানে জল যাচ্ছে না, আবার কাপড় দিয়ে ঢেকে দিচ্ছেন। কার তবে ওরকম শুনতে শ্রীধারের লৌহ পাত্রে কইল জলপান, সমস্ত ভক্তের দিল ইষ্ট বরদান। আর চাঁদ কাজী দান করার সময় মহাপ্রভু গেলেন, নৃত্য সংকীর্তন করতে করতে পরিশ্রান্ত হয়ে গেছেন। গ্রামের বাইরে শ্রীধর পণ্ডিতের বাড়ি, তার কাছে গেছেন, শ্রীধর পণ্ডিতের কাছে গেছেন মহাপ্রভু। ওখানে গিয়ে ওই সংকীর্তন পরিসমাপ্তি হলো, মহাপ্রভু পরিশ্রান্ত হয়েছেন। আর শ্রীধর পণ্ডিতের বারান্দায় ছিল লোহপাত্রের মধ্যে জল, লোহপাত্রে জল খেতে নেই, মাটি পাত্রে খেতে হবে, না হলে রূপ সোনার ইত্যাদি কাঁস পাত্র। তিনি মহাপ্রভু খেয়েছেন, তখন তো শীত ছিল না, গড় করে খেয়ে নিচ্ছেন। লোকজন হাহাকার করছে, হে বাবু লোহপাত্রে জল খাচ্ছে। এবার শ্রীধর পণ্ডিতের ভক্তদের দ্রব্য যে কোনো আমার সাথে মহাপ্রভুর ভগবানের প্রীতিকর। পত্রম পুষ্পম ফলম তোয়ম ইয়মি ভক্ত্যা প্রয়চ্ছতি। ভক্তি না থাকলে সোনার তালাই দিয়েছিল আমাদের দুর্যোধন, মহাপ্রভু পেট ভরে গেছে, খেল না, ভক্তি না থাকলে হবে না। এইভাবে শ্রীধর পণ্ডিতের বাড়িতে মহাপ্রভু করে তারপরে সমস্ত ভক্তের ইষ্ট বরদান, যার যেরকম বর চৈতন্য ভাগবতের সপ্ত সুন্দর করে মহাপ্রভু আমাদের কবিরাজ আমাদের বৃন্দাবন ঠাকুর వర్ణన করেছেন। ఈ విధంగా ఇంకొక సమయంలో మహాప్రభు శ్రీధర పండితుడిని అనుగ్రహించారట। ఎప్పుడంటే చాంద్ కాజీని దమనం చేద్దామని చెప్పి మహాప్రభు ఒక మహాహరినామ సంకీర్తనం, గొప్ప హరినామ సంకీర్తనం అన్నమాట, అందరినీ పిలిచారు। ఆ సమయంలో చతుర్భుజములను ధరించారు, ఎందుకంటే కర్తాలు వాయించాలి, దివిటి పట్టుకోవాలి, ఒక చేతిలో దివిటి, ఇంకొక చేతిలో దివిటి తేలి ఆయిల్ పోయిద్దామని ఎంతో నడవాలు। అదే పని పెట్రోల్ వచ్చి కొట్టుకోవడం అయిపోయింది, జనరేటర్ అది కూడా పోయింది, ఇప్పుడు ఏమంటుంది ఛార్జ్ లైట్లు ఏమో ఉంటాయి,
ఆ సమయంలో అయితే ఓ చేతిలోనేమో ముసలము కాగడ దివిటి, ఇంకొక చేతిలోనేమో నూనె పాత్ర, రెండు చేతుల్లో కరతాళాలు మృదంగాలు, అందరం చుదుపుతులు ధరించారట. ఆ విధంగా భక్తులందరూ కూడా విష్ణు భాషతత్వం ఇచ్చేసి మహాపురు తీసుకెళ్లారు. ఓ పెద్ద సంకీర్ణ. వెళుతూ 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 శాంతకాజిని తోడి కబుర్లు అయిపోయిన తర్వాత తిరిగి వస్తున్నాడు శ్రీధర పండితుడు ఇంటి మీదగా వస్తున్నారట. అలసిపోయి ఉన్నారు మహాప్రభు. కాసేపు అక్కడ ఆగి సంకీర్తన సమాప్తి చేసుకొని అక్కడ శ్రీధర పండితుడి యొక్క వరండాలో ఉందిట ఇనప పాత్ర, లోహపాత్ర అన్నమాట. లోహం అంటే ఇనుము ఇంకా ఉండదు చెప్పలేం. ఎందుకంటే ఆయనకు పేదవాడు కాబట్టి. పైగా దాని నిండా కూడా మాట్లు చుట్టున్నాయటమా. ఆ నీళ్ళు తాగారట. భక్తులంతా కూడా ఏమిటండి ఈయన నిష్ఠాకర్ష బ్రాహ్మణోత్తముడు, పైగానేమో మట్టి పాత్ర శ్రేష్టము, ఇంకా డబ్బు ఉంటే కంచు పాత్ర, దాని తర్వాత ఇంకా వెండి బంగారం ఇవన్నీ అందరూ ఆహాకారం చేస్తున్నారట. ఇప్పుడు మహాప్రభు శ్రీధర పండితుడిని యొక్క దాని గురించి అందరినీ కూడా భక్తులకి వరదానం చేశాడు. ఎవరికి ఏ వరం కావాలో ఆ వరం. కాబట్టి భగవంతుడు భక్తుల యొక్క మనస్సుని వాళ్ళ ప్రేమను స్వీకరిస్తాడు తప్ప మనం ఎంత పెద్ద పళ్ళల్లో పెట్టాము ఏమిటో చూడు. భక్తుడు కూడా భగవంతుడికి మనస్సు ఇచ్చి పెడతారు కాబట్టి మన మనస్సు ప్రేమ సంబంధించి ఎక్కర్లేదని చెప్పి పెట్టుకోలేము. ఇతసాక్ష్యం అవుతుంది. ఇతసాక్ష్యం డబ్బులు ఉన్నా కూడా భగవంతుడికి పరిపాటిగా కనుక పూజలు చేయకపోయినట్లయితే దాని వలన విత్తసాక్ష్యం వస్తుంది. భక్తి ఉన్నవారికి ఇవేమి ఉండవు అన్నమాట. కాబట్టి భక్తితో కూడిన వస్తువులను మాత్రమే భగవంతుడు స్వీకరిస్తాడు. దీనికి ఉదాహరణ పాపం ఆయన శ్రీధర పండితుడు, ఆయన పేదవాడేమిడికి కూడా మహాప్రభు ఆయన యొక్క ద్రవ్యాన్ని తీసుకున్నారు. మనం చదువుకున్నాం. శుక్లాంబర బ్రహ్మచారి యొక్క ఆ భిక్ష బియ్యాన్ని తిన్నారు. సమస్త భక్తేరేదిలో ఇష్టవరదాన్, భక్తులందరికీ కూడా ఇష్టవరదానం ఇచ్చారట. హరిదాస ఠాకూరే రే కొరిలో ప్రసాద్, ఆచార్య స్థానే మాతార్ ఖండాయిలో అపరాధ, ভক্তগণে প্রভু নাম মহিমা কহিল, শুনিয়া পড়ুয়া তাহা অর্থবাদ কইল, নামে স্তুতিবাদ শুনি প্রভুর হইল দুঃখ, সাবারে নিষেধিল ইহার না দেখিহ মুখ। তারপরে হরিদাস ঠাকুরকে মহাপুরু কৃপা করলেন। হ্যাঁ, আচার্য স্থানে শিশু মাতার অপরাধ হয়েছে বলে মহাপ্রভু ছল করে, কখনো হতে পারে? এই কথা শুনে আচার্যের মূর্ছা হলো। তখন শিশুমা তার চরণে ঘুরে নিলেন, মহাসন্তোষ ভক্ত বরদান নিলেন। মানে ভগবান তার কোনো আমি ভগবানের সন্তান অথবা ভগবানের ইমুক উমুক ভালো, ভগবান আমাকে ভালোবাসি, ভগবানের সম্বন্ধ দিয়ে আমরা যদি এগুলো করি, নাম কেনা ইত্যাদি, এগুলো ভগবান কিছুতেই মানবে না। মাতা হোক ছেলে হোক, ছেলেকে মেরে দিল ভগবান কোথায়? নরকাসুরকে মেরে দিল। ধর্মের একটুখানি যদি কিছু এইদিকে ওদিকে হয় ভগবান সহ্য করে না। তার ছেলে হোক, কিচ্ছু নাই, কি একটা বলেছে বলে তার স্ত্রীকে ছেড়ে দিয়েছে, এরকম ধর্ম কঠোর ভগবান। সে চিমাকেও কিছু নাই মনে করেছিল, কাকে মারে নেই? কোথায় আছে? ভাগবতে আছে, ভাগবতে আছে। ভাগবতে কি লেখা আছে পড়ে দেখুন বাবা। আমাদের ব্যাস ভাগবতে দশম স্কন্ধে কি লেখা হচ্ছে পড়ুন। পুরাণান্তরে ওরকম বলে, পুরাণান্তরে ওরকম বলে। জন্ম হয়েছে পৃথিবী দেবী, পৃথিবী দেবী, পৃথিবী দেবী মারে নেই, ভগবানই মেরেছে। భాగవతే భాగవతే అనుజాయి দেখতে হবে। భాగవత ముందు ఖండిస్తాను కదా చెప్పేది అనుకున్నాను,
భాగవతం గురించి మనం చెప్పుకోవాలి, ప్రమాణం భాగవతం. దాని తర్వాత ఇంకెవరు చేసుకుంటాం. ఇక్కడ చెప్పేది ముఖ్య వస్తువు ఏమిటి? భగవంతుడు ఎవరిని వదిలిపెట్టాడు? వాడు కొడుకైన భార్యను ఎవరిని వదిలిపెట్టాడు భగవంతుడు. కర్మనిష్ట విధంగా ఉంటుంది. అది ముఖ్యం. కానీ మనకి ఎవరు చంపని లాక్కుంటే విక్కుంటే ఉంటుంది. భాగవతం చదవాలి, భాగవతం వింటూ ఉంటాను. అందుకనే దశమస్కందం ఇవి రాశారు. పేపర్లో వస్తూ ఉంటారు సత్యం సంబీదని చెప్పి చదవకుండా. కాబట్టి భగవంతుడు శచీమాతకి ఎటువంటి అపరాధం లేదు. కొంచెం అనుకుందిట. అద్వైతాచార్యులు అని అంటున్నారు అందరూ కూడా. అద్వైతం అంటే అందరినీ కలిపి ఉంచడం అనేటువంటిది. భగవద్భక్తిని ఇచ్చి, మా పెద్ద అబ్బాయి ఏమో అది చదువుకుంటూ ఉండేవాడు, అతని యొక్క సంసర్గం వలన ఈ లోకములో సంసార విరక్తి వచ్చి వెళ్ళిపోయాడు, వీరు కూడా వెళ్ళిపోయి ఏమవుతుందో అద్వైతాచార్యుడా అని చెప్పి కొంచెం లోపల మనసు వెళ్ళిపోతాం. అది అపరాధం అయిపోయింది. అదే అవుతాం. అసలు కానీ కాదు, అది ఏమి కాదు. అయినప్పుడు ఇంత సూక్ష్మం కూడా మనం భగవద్భక్తిని విమర్శించకూడదు అనే తత్వాన్ని తెలియజేయడం కోసం మహాప్రభు పేరనమాట. ఆ శచీమాతకి తల్లికి అపరాధం ఉండినప్పటికీ అతడు ఆయనకి జీర్ణించుకోలేకపోయాడు. సాక్షాత్ భగవంతుడు ఎవరి యొక్క గర్భము నుంచి ఆయన ఆవిర్భవించాడో మళ్ళీ ఆ తల్లికి మళ్ళీ అపరాధం ఏమిటి? వెంటనే ఆయనకి మూసొచ్చేస్తుంది అనమాట. ఇంత కఠోరమం ఏమిటని చెప్పి ఆ విధముగా భక్తిని ఏ విధముగా మనం ప్రేమ భక్తిని పొందాలంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పడం కోసం ఇక్కడ ఆ ఘటన చూపించారన్నమాట. భక్తులకి భగవంతుడు నామహత్యాన్ని చెబుతుంటే విద్యార్థులు అంటున్నారట, ఆ నామానికి ఎంత మహత్యం ఉందా? ఏ విధంగా అయితే వ్రతములు అవి చేయడం కోసం మనకు వ్రతఫలితం చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఆ కర్మలు ఎందుకు రుచి కలిగించడం కోసం. ఆ విధంగానే నామం ఎందు అంత ఉంటుంది ఏంటి? కృష్ణాంటే బాబులు పోతాయేటి, వాళ్ళు ప్రాయశ్చిత్తం అనుభవించద్దా అనేటువంటి కొంచెం ఈ వాళ్ళకి సంశయం వచ్చిందన్నమాట. దాంతో మహాప్రభు వాళ్ళ ముఖం నాకు చూడదని చెప్పారు. అంటే భగవన్ నామం నిజముగా అందులో అంత శక్తి ఉంది. భగవంతుడు నాడు సాక్షాత్గా అందులో సర్వ ప్రాయశ్చితో జయ ప్రభుర నామం. అన్ని ప్రాయశ్చితాలకి మూలం భగవంతుడు నామం. అలా అని చెప్పి నామ బలాన్ని మనం వదుకుని పాపం చేసినట్లయితే అది ఇంకా ఘోరంగా ఉంటుంది. నామే స్తుతివాదు సుని ఏక పాషండ ఛాత్రేర్ శ్రీనామే అర్థవాత్ কহিল। একদিন মহাপ্রভু ভক্তগণের নিকট নামের অপার মহিমা বর্ণন করিলেন। তাহা শুনিয়া কোন দুর্ভাগ্য পড়ুয়া কহিল, সাক্ষাৎ বেদগুলি যার মুখ থেকে বহির্গত হয়েছে সেই প্রমাণ পুরুষ যখন বলছেন তার মধ্যে কিছু থাকে, উনি ভুল বললেনও ওটা প্রমাণ হয়ে যাবে, যেহেতু তার সত্যবাক তার ভগবান। সত্যবাক বলতে একরকম ছোট্ট কাহিনী আমার মনে পড়েছে। ভগবানের একজন দুর্গা দেবীর ভক্ত, দক্ষিণ ভারতে দুর্গা দেবীর উপাসক। তিনি সবসময় তার রূপ চিন্তা করে তিনি বিভোর হতেন। তার সুনাম দেখে রাজপণ্ডিতের একটু গা জ্বলল। রাজপণ্ডিতের রাজা তাদের সমস্ত লোক তাকে অবমাননা করছে, আমরা এত পড়াশোনায় সবকিছু করেছি, আমাদের কেউ চিনছে না, যে কোনো প্রকার তার সত্যতা খণ্ডন করাতে হবে। সেই ভুল বলে কখনো মিথ্যা কথা বলে সেরকম একটা ঘটানোর জন্য তারা চেষ্টা করেছিল। আর কেই বল জিজ্ঞাসা, সামনে আসছে অমাবস্যা, একাদশ 10 দিন গিয়েছে, জিজ্ঞাসা করছে, ও ঠাকুর মশাই পূর্ণিমা কবে? পূর্ণিমা বলতে আজ পূর্ণিমা বলে ফেললো। অমাবস্যা দিনে আজকে পূর্ণিমা বললো। তখন পূর্ণিমা বলছে কি রকম, অমাবস্যাকে পূর্ণিমা বলছে। তখন তার মন সেই দুর্গা দেবীর যে কর্ণকুণ্ডল, যে মুক্তা দিয়ে তৈরি, সেটা সুন্দর একবারে দিদি চন্দ্র প্রকাশ করছে, সেই দৃষ্টি তার মধ্যে আছে। তখন সঙ্গে সঙ্গে বলে ফেললো পূর্ণিমা কাল, আজ পূর্ণিমা। তারপরে দেখলো দিদি পূর্ণিমা আজকে, সত্য এরকম লোককে ঠকাচ্ছে এরকম মিথ্যে কথা বলে। ঘটক পাঠিয়েছে, নিয়ে আসো ওকে, দেখি অমাবস্যা ঘোর রাত করে চন্দ্র দেখাতে হবে, না বলে তাকে নিচে থেকে আগুন দিয়ে মেরে দাও, শাস্তি। রাজার করোনা হলে একবারে ঢেলে দিবে, তার
রোজ রুষ্ট হলে একবার শিরচ্ছেদ করে দিবে। এরকম করতে তখন তখন বুঝতে পারলো কি বললো। আবার দুর্গাদেব স্তব করা শুরু করেছে। তার বাক্যটা সত্য করার জন্য দুর্গা দেবী তার কর্ণকুণ্ডলটা টেনে আকাশের মধ্যে ছুটেছে। সঙ্গে সঙ্গে কোটি চন্দ্রের মতো তার প্রকাশ। এরকম ভগবান ভক্তের কথাটা সত্য করান, ওটা মিথ্যা সত্য করে দেন। ভক্তদের কথাটাই যখন সত্য খেটে যাচ্ছে, তখন ভগবানের কথা খাটবে না কেন? ভগবান যখন নামের সবকিছু হয়ে যাবে, যখন তখন মানতেই হবে। তার নিজে বললেন, চেতনা প্রমাণ সবকিছু লোক শ্লোক দেখালেন। তাহলে আমাদের মধ্যে নামের প্রতি অনুরাগ হচ্ছে না, রুচি হচ্ছে না। অন্য কিছু করবো, নির্জলা উপবাস করবো, না হলে এইরকম করবো ওই রকম করবো। হ্যাঁ, পূর্ণিমা দিনে গোদাবরী স্নান করে আসবো, দিল শাস্তি ভগবান। চাপ করতে পারো সময় গেলে ওখানে তার ছাত্ররা ওরকম বলছে, হ্যাঁ ভগবানের নামে হয়ে যাবে নাকি? নামের প্রতি প্রীতি আদর জানানোর জন্য মানে সেই অনুরাগটা অথবা তার ওই নাম সংকেত প্রবর্তিত করার জন্য এইরকম ফলটা বলছে। মনে করলো দুর্ভাগ্য না থাকলে এরকম চিন্তা আসে না। আরে কৃষ্ণ ছোট বাচ্চা, বাবাকে বললো তুমি ইন্দ্রা করতে হবে না, এই গোবর্ধন পর্বত পূজা করো। সঙ্গে সঙ্গে মানলো না। ভগবান যেটা বলো সেটা করতে হবে। তার মধ্যে কোনো কেন কি জন্য ও কি ওরকম বলো, আমাকে এরকম বলছো, ও তো মুখ খুলতে পারবে না। বড়দের কথা ওই রকম, জানি না কোনটা দৃষ্টিতে বড় কোন রকম বলছেন। এই পড়ুয়া দুর্ভাগ্য, ও নিজের মাথা চিন্তা করতে লাগলো, হ্যাঁ এরকম হবে না ওইরকম হবে। বাস মহাপ্রভু হলো রাত। তখন বললেন, শাস্ত্রে নামের স্তুতিবাদ মাত্র করিয়াছেন, এই প্রকার নাম মহিমার অন্যার্থ করিলে নামে অর্থবাদ রূপ নাম অপরাধ হয়। শাস্ত্রে যেরকম নামের সম্বন্ধে বলেছে ওইটা নামে নেই। হরিয়ন লক্ষরম হলো হরিণ সুন পাতকম হলো অম্বুজনাভা। হ্যাঁ, এইরকম যদি হরিণটা হয়ে যাবে নাকি? এত পরিশ্রম করলেও মুক্তি পাওয়া যাবে না। ও যে কৃষ্ণ কৃষ্ণ বললে হয়ে যাবে, এর যদি মনে করি তা হচ্ছে এটা অপরাধ হয়ে যাবে, অর্থবাদ হবে। বলছেন নামাপরাধ তুল্য অন্য কোন প্রকার অপরাধ ভয়ঙ্কর নাহি। ভয়ঙ্কর অপরাধ নামের প্রতি। কেন? এত দয়াবান হরি নাম। ভগবানের যত কিছু সম্পত্তি আছে তার মধ্যে দয়াগুণী একমাত্র আছে নামের মধ্যে। ভগবান তিনি নিজেই নাম দয়াবান, তাহলেও তাকে সবাই চিনতে পারে না, সবাই তার কাছে আসতে পারে না। সেই জন্য নামকে ভগবানের বুলোকে পাঠিয়ে দিয়েছেন, সব জায়গায় পাঠিয়ে দিয়েছেন। ভগবানের থেকেও আরো দয়াবান ভগবানের নাম। সেই নামের প্রতি যদি অপরাধ করি তাহলে তার ভয়ঙ্কর অপরাধ। সেই অপরাধী পড়ুয়ার মুখ দর্শন করতে নিষেধ করিয়া প্রভু সগণে সচেলে অর্থাৎ সবস্ত্রে গঙ্গা স্নান করলেন। মহাপ্রভু তোরা কেউ তার মুখ দেখবে না, চলো বল সবাইকে নিয়ে, এত তার পানিশমেন্ট। প্রায়শ্চিত্ত কি? সচেলে ভগবানের ওই গঙ্গা নদী স্নান করতে হবে, ভগবান নাম স্মরণ করতে করতে। এই তাৎপর্য এই যে নামাপরাধীর মুখ দেখিলে সবস্ত্রে স্নান করা উচিত, ইহাই শিক্ষা। ওই জন্য কি দরকার ওদের ঘাটাঘাটি করতে নাই লোকের কাছে, নাম করো, নাম সম্বন্ধে বলো, নাম বলছে সঙ্গে সঙ্গে আবার খবর শোনা কি দরকার আবার বলা ওদের। আমরা আছি এখানে, হচ্ছে হরিদ্বার সব জায়গায় আছে, কিন্তু মহাপ্রভু এসে তিনি জানালেন। ওরে রাম রামকে ডাকছে, আমরা তো রামকে ডাকছি না। ওদের মহামন্ত্র অনুযায়ী কৃষ্ণ রাম আলাদা, ওদের ধনুধারী রাম বলুক, ধনুধারী রাম ওরা বলবে, কিন্তু আমরা বলছি নাই নাকি রাম, রাধা রমন রাম কৃষ্ণকে। এই জন্য আমাদের মন্ত্র সব থেকে মহামন্ত্র বলেছে। নাম অপরাধীর, সেই জন্য নাম সবাইকে বলতে নেই, বলে তারা ওরকম বললে মনের দুঃখ হয়, আমাদের স্নান করে আসতে হবে। ఆ విధముగా మహాప్రభు విద్యార్థులకి నామ యొక్క మహత్యాన్ని చెబుతుంటే ఒక దౌర్భాగ్యుడు అనుకున్నట్ట,
నామం ఎంత శక్తి ఉంటుంది ఏంటి? ఎన్నో రకాల ప్రాయసాలు చేసినా కానీ మన పాపాలు పోవు. వీళ్ళేమో నామ అంటే కృష్ణ అంటే ముక్తి వచ్చేస్తుంది, ముక్తి ఎలా వస్తుంది? మోక్షం కోసం ఎంతమంది ఋషులు తగ్గ తపస్సు చేస్తున్నారు, అంత అనాయాసంగా వస్తుందా అనేటువంటి సంశయం వచ్చింది వాడికి. చెప్పింది ఎవరు? సాక్షాత్ భగవంతుడు. పైగా ఆయనకు ఉపాధ్యాయుడు, గురువు చెప్పిన మాట అంతే, గురువు గారు చెప్పింది అంతే. అది దాని గురించి మనం దాని వ్యాఖ్యానం అలా అవుతుందా అనుకోవడం, ఎలా అవుతుంది అంటే పోతుంది. ఇక్కడ ఈ బిల్డింగ్ లేనప్పుడు అక్కడ చిన్న ఆవుపాక పడిపోతే గాలి బందుకుంది, ఆవుపాక పోయిపోయింది. అక్కడ ఆవులు ఉండేవి వరకు, రాత్రి ఇక్కడ పగలగా కట్టేవాళ్ళం, తోట అన్నమాట. పాక వేళ ముహూర్తం పెట్టమన్నాం గురుగారిని, పాక వేళ ముహూర్తం పెట్టండి, ఏం మంచిది ఏంటి? ఇస్తుండే గంగారావు వేస్తుండే వచ్చేవాడు, అమావాస్యలో ముహూర్తం పెట్టారు ఆయన. నాకు సంశయం, మన అమావాస్యలో పనులు చేయం కదా, అమావాస్య పెట్టారంటే ముహూర్తం పెట్టమండి ఇదేంటి? నాకు లోగా ఒక్క రోజులు అయిపోయింది పని, ఒక్క రోజు పాక వేసాడు. అలా ఉంటుంది వాళ్ళ భజన తప్పది, వేరు వేరు వాడు నూట ఐదు వస్తుంది, అదే సత్యం. మన దాన్ని మనం లాగామనుకోండి, దాని సుఖం, నా సుఖం ఉండదు అందులో. మనకి పని కూడా ఊరికే మనసుని ఏదవుతుంది, హ్యాపీగా అయిపోయింది పని, సాయంత్రం పని అయిపోయింది వెళ్ళిపోయారు. కాబట్టి గురువు చెప్పింది మనం ఆలోచించుకోవడం, పెద్ద చూసుకుంటూ పోవాలంతే. అంతే. ఒకళ్ళు అవతల వాళ్ళు చూడ మనకే, మనకు బుద్ధి పెట్టామా ఆ విధంగా బుద్ధి పెట్టాడు వీడు. దాని మహాప్రభు కృపకే వాడు దూరం అయిపోయాడు. అతను వాడి మొహం చూడదని చెప్పారు. ఆ విధంగా భగవంతుడి యొక్క నామము అతిశుద్ధి అనుకున్నట్లయితే దాని వలన మనం వెంటనే సచేలముతో కట్టుకున్న బట్టలతో స్నానం కలిసి, మనం కట్టుకున్న బట్టలతో స్నానం ఎప్పుడు చేస్తామట? అటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళు కట్టిన వస్తువు స్నానం చేయడం అంటే అటువంటిది అనమాట. అంత ఘోరంగా ఉంటుంది. ఆ విధంగా మహాప్రభు శిక్షిత అనమాట. ఎవరైతే ఎక్కువ చెప్పకలే, ఎవరిని చెప్పిన వాడు నామ అపరాధ విషయం చెప్పారనుకోండి, చేయవలసి వస్తుంది అనమాట. మరి కృష్ణ సరిపోతుంది కాబట్టి నామం చేయాలి అంటే తప్ప చేయాలంతే. అది కృష్ణ అంటే అది కూడా నాకు అన్ని రకాల స్నానం అయిపోతుంది కదా, ఎన్ని రకాల వేదాంతం చెప్తున్నారు, వీడు చెప్పింది వినరండి. మనం చెప్పామంటే వాడు వ్యాఖ్యలు అవుతూ ఉంటారా? మీరు అలా అంటారు, నామం యొక్క మహత్యం చెప్పుకొచ్చారు కదా, మరి నామం వచ్చినప్పుడు అన్ని రకాల స్నానాలు వచ్చినప్పుడు స్వర్గం వస్తుంది కదా, మళ్ళీ ఎందుకు వీళ్ళు స్నానం చేయాలి అని అడుగుతూ ఉంటారు. ఆ తిరిగిన మాత్రం విరువాదులో మనం తిరిగిన వాళ్ళం చెప్పింది చేయడం అంతే. ఫలితం కూడా ఉంది, అయినప్పటికీ ప్రాయశ్చిత్తం చెప్పారు అంతే, చేయమని చెప్పి చేయాలి. ఎందుకంటే మనకు అసలు అప్పటికే మనం చిచ్చిపోయింది నామకం. నువ్వు చెప్పిన మాట వాడు వినలేదంటే నీలో ఉందన్నమాట. మరి మహాప్రభువు ఉందా? మరి ఇది కూడా ఇతరులు కదా, మహాప్రభువులు ఉందా వారు చేశారు? ఎందుకంటే వాడు వినలేదు కదా, వాడు భాగ్యం లేదు. ఎందుకని చెప్పి ఎవరికి ఎక్కువ ఉపదేశం చేయక్కర్లేదు. ఎవరైనా అడిగితే ఇంట్రెస్ట్ చెప్పొచ్చు, కానీ అసలు చెప్పదని చెప్పడంలే. ఎవరికి శ్రద్ధ ఉందో వాళ్ళు చెప్పచ్చు, ఎవరైతే వినరో వాళ్ళు చెప్పడం వల్ల మన ఇంట్లో పనులు మనకి దానికి ప్రాయశ్చిత్తం చెప్పారు మహాప్రభు. సశేలంతో స్నానం చేసి రావాలన్నమాట. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి దీని యొక్క నామపరాధి ముఖమును మనం చూడకూడదు. చూసినట్లయితే ఈ విధంగా ఆయన ప్రాయశ్చిత్తం చెప్పి మహాప్రభు చెప్పారన్నమాట. ఈ విధముగా అక్కడ అపరాధమును గురించి చెప్పుకొచ్చారు. నామమును స్తుతివాదం అనుకుంటే దాని అపరాధం ఈ విధంగా ఉంటుంది. నామం అమోఘమైనటువంటిది. భగవంతుడి యొక్క అన్ని పనిముట్లలో లేదా అన్ని ఆశ్రములలో ఒక్క నామమునకే అంత ప్రాముఖ్యత ఇచ్చారు. భగవంతుడి యొక్క ఫుల్ రిప్రజెంటేటివ్ అనమాట ఈ ప్రపంచంలో. సాక్షాత్ భగవంతుడు శబ్ద బ్రహ్మం అన్నారు. ఎందుకంటే ఆయన అందరి దగ్గరికి రావడం కుదరదు, అందరి దగ్గరికి దర్శనం కుదరదు. ఎంతవరకు దర్శనం యోగ్యత అంత యోగ్యత పెరగడం. కానీ నామమున కూడా యోగ్యత అక్కడ ఇచ్చేసారట. భగవద్ దర్శనం యోగ్యత ఉంది, యోగ్యత ఉండాలి. మిగతా వాళ్ళు యోగ్యత ఉండాలి. కానీ భగవన్ నామానికి చెప్పడానికి చెప్పిన యోగ్యత అక్కర్లేదు. కాస్త చెవులు నోరు ఉంటే చాలుట. దానికోసం దయావంతుడై భగవంతుడు తానే శబ్దబ్రహ్మముగా ఈ లోకములో అవతరించాడు. కాబట్టి ఆ భగవంతుడి నామము భగవంతుడు కన్నా కూడా ఎంత దయమైనటువంటిది. సగణే సచేలేగియా కొయిలు గంగా స్నాన్ భక్తిర్ మహిమా తాహా కొరిలో వ్యాఖ్యాన్. ముందు వెళ్ళిపోయి స్నానం చేసిన తర్వాత అప్పుడు నదీ తీరములో
వస్తూ ఉండగా నామ యొక్క మహత్యాన్ని, భగవంతుడు భక్తి యొక్క మహత్యాన్ని చెప్పడం మొదలు పెట్టారట। এইভাবে যাওয়ার পরে গঙ্গা ডুব দেওয়ার পরে সমস্ত লোককে ভগবানের ভক্তির মহত্বটা শুনতে পাচ্ছেন তো? আমি যেটা বলছি এটা মহাপ্রভু যেটা বলছি এটা শুনছেন? কোনটা শুনছেন? না সাধয়তি মাম যোগো না সাংখ্যম ধর্ম বুদ্ধবা না স্বাধ্যায়স্তপস্ত্যাগো যথা ভক্তির মমোর্জিতা। হে উদ্ধব, আমার প্রতি প্রবলা ভক্তি যে রূপ আমাকে বাধ্য করতে পারে। কি বাধ্য করবে? প্রবলা ভক্তি দরকার। আমাদের ভক্তি বল নাই, বলহীন ভক্তি। ভক্তি শরীর ভালো নেই, বসুই পড়লা, এক সপ্তাহ সকালে উঠি নেই, এটা ভক্তি বলে? ভক্তি থাকলে সবসময় অ্যালার্ট থাকে। সেই প্রবলা ভক্তি, ভগবানের প্রতি প্রবলা ভক্তি যেরকম ভগবানকে বুদ্ধিভূত করতে পারে, ভগবান কাছে রাখতে পারে, সেই রকম অষ্টাঙ্গ যোগ, অভেদ ব্রহ্মবাদ রূপ সাংখ্য জ্ঞান, ব্রাহ্মণের স্বশাখা অধ্যয়ন রূপ স্বাধ্যায়, সর্ববিধ তপস্যা ও ত্যাগ রূপ সন্ন্যাসাদির দ্বারা আমিষ রূপ বাধ্য হয় নাই। ভগবানকে একমাত্র ভক্তিতে ভগবান যেরকম সন্তুষ্ট হন, সেই রকম অন্য অন্য কোন ক্রিয়ার দ্বারা অষ্টাঙ্গ যোগ কত কষ্ট, বেদ পারায়ণটাও খুব কষ্ট। সুস্পষ্ট ভাবে উদাত্ত অনুদাত্ত বলে উ আ ই উ এরকম উঁচু উঁচু করে থামি থামি বেদ পাঠ করতে হবে। একটুখানি শ্লোকটা ঠিক মতো মন্ত্রটা উচ্চার করলো না, বারে একবারে ও এসলো ইন্দ্র শ্রত্র বৃদ্ধ স্বাহা বললো, ইন্দ্রের শত্রুটা বৃদ্ধি হোক বলে তার তাৎপর্য, কিন্তু একটুখানি ওখানে টানাটানি কম বেশি হয়ে গেছে, তাতে ইন্দ্রের শত্রু হয়ে গেছে। কিরকম এসবগুলো জেনে ভালোভাবে বেদ পারায়ণ করলেও সেই ভগবানকে পাওয়া যাবে না। আর তপস্যা সন্ন্যাস আদি এর দ্বারা ভগবানকে পাওয়া যাবে না। একমাত্র আমার পাত্রতে খেলাম, সোনার বাটিতে খেলাম, কি খেলাম, এসব কিছু দ্বারা ভগবানকে পাওয়া যাবে না। একমাত্র ভগবানের প্রতি অহেতুকি ভক্তি, আগে অনুরাগ নাই প্রেম ভক্তি, আগে বিধি ভক্তি, নিয়ম নিয়ম মেনে চলতে হবে। গাড়ি শেখানোর সময় ড্রাইভার যেরকম শেখাচ্ছে সেরকম শিখতে হবে, না না আমি ফুরু করে দিলাম একদম বলবে অ্যাক্সিডেন্ট হয়ে। বিধি ভক্তিটাও সেই রকম। বিধি ভক্তিটা ভগবানের প্রতি অনুরাগ বাড়িয়ে ঠিক রাস্তায় রাখার জন্য বিধি ভক্তি। সেটা ছেড়ে দিয়ে একসাথে উঠতে না উঠতে এক কান্দে বলে প্রভুপদের হাতে উঠতে না উঠতে এক কান্দে, জানেন? হ্যাঁ, একজন অন্ধকে ওই তাল খাওয়ার জন্য, ডাব খাওয়ার জন্য তার মনে জেগেছে। ఒక ఆయనకి గుడ్డివాడికి కొబ్బరి బొండం తాగాలి పెంచింది. ఎక్కలే కదా గుడ్డివాడి ఎలా చేస్తారు మరి? గుడ్డివాడి గుడ్డివాడి సాయం వచ్చాడు. ఒరే నీ కళ్ళు ఉన్నాయి, నాకేమో కాళ్ళు ఉన్నాయి, కాబట్టి నా మీద నువ్వు కూర్చో, నువ్వు ఎలా తిన్నా అలసిపోతాను, ఆ చెట్టు తీసే చెట్టుని ఎక్కిస్తాను, నువ్వు పైకి ఎక్కేసాయి, ఎక్కేసి పైనుంచి కొబ్బరి బొండం దిగిపో, మనం తాగుతాను. బాగుందన్నారు. బాస్ ఇద్దరు నీకోటి నాకోటి వెళ్ళిపోయారు. ఈయన వెళ్ళాడు, మొదట్లో నుంచి వాడిని పైకి ఎక్కించాడు. ఇంకో చెట్టు ఎక్కగలుగుతాడా? 2 ఎక్కడ కొంచెం పైకి కదా పడ్డాడు. వాడి ఎక్కి ఎక్కకుండా ఆడు చుట్టున్నారు గుట్టుకుంటున్నాడు. అదే కొబ్బరి మీద ఉన్నాడు. ఎక్కి ఎక్కకుండా నాకు కొబ్బరి వచ్చింది అనుకున్నాడు. ఎక్కి కూడా కొబ్బరి వచ్చేది. మరి అప్పుడు చూడగలడు, చూడలేదు, చూసి తెలిసేది కొబ్బరి కాదు ఏదో తలకాయలో ఉందను. వాడి కళ్ళు కనపడం ఏం చేస్తాడు? అదే కొబ్బరి అనుకున్నాడు. ఆ విధంగా మనం కూడా భక్తి భగవంతుడు అనురేగా వరగలేదు, వచ్చి ప్రేమ వచ్చేసింది. ప్రేమ ఎక్కడ వచ్చింది? అది ప్రేమనే వస్తుంది, తెలుసా ప్రేమ అంటే అసలు ఏమిటో. కాబట్టి ఆ విధంగా ఉంటుంది అన్నమాట. ఉడితేనా ఉడితే ఎక్కంది, ఉడితేనా ఉడితే ఎక్కంది, అది ఉడుతున్నా
యాగం చేత, హోమం చేత, దానం చేత, నామ ధర్మాలు చేత, అన్నదానాలు చేత, భూదానాలు చేత, దీనివల్ల తప్పని విశ్వప్రసంలో కూడా ఫస్ట్గా చెప్పారు. అది వినరుగా, అవి చూడరవి, అది చివరిదాకా ఉంటావు, చివరిదాకా ఉండరుగా. భగవంతుడు ఏం చెప్పాడు అందులో? అంత విశ్వరూపం చూపిన తర్వాత అర్జునుడు ప్రసాదేశాడు. రూపం లేదు కదా, ఈ రూపం ఎక్కడ ఉన్నది అంటే చెప్పడం చావాలి. అప్పుడు ఆపడాలు అరణ్య చిత్తంతో ఉత్సవంతో నిరంతరంగా ఆవాదన చేసిన వాళ్ళే ఉత్సవులు ఆయన అంటారు. చెప్పారు భక్తి యోగులు అర్జున ప్రశ్నకి చెప్పారు. విశ్వరూపంలో విని కూడా ఎక్కడ విని కూడా ఆ భగవంతుడు రూపం లేదు. ఆయనకి ఎడ్యుకేటెడ్ ఫూల్. అసలు సిద్ధాంతి మహారాజ్ తీసిన ఆయన దాటాల రామరామకృష్ణ సిద్ధాంతి మహారాజ్ అవును రాసుకోలేదు. अपने आशा दफ्तर में हमें देखे नहीं वो बाप के माला एमए भी है हाउ बोल चिंता करो और खेल जाए आगे तो खेल इसको मिलता तो पता चलो ऐसो भाव के पता चलो फिर इमु ऊपर से पता चलो राइट सादा बात को कवर मसाले को कोट पुलिस फिर सारे वो आपा कैसे तो मानस मानस होते गीता से भाव बताते आवाज़ आपका है पूरा राग हो ठीक चलो अरे गोशिया से दाता जमीन आ समझते हैं तो ना बोल ठीक चलो बाबा हाँ इशारा नहीं क्यों ठीक चलो चलो कारण कि बहुत कॉलेज देखो हमें बारे में मामा आए कोई जाती है कॉमी बहुत बात हम तो उसे मित्र पढ़ते हैं ऐसे उसे हम तो अपने चित्त ना हम ये भागम भजन चरण के ऐसे भागम होता है ना नानक पे ममतु चित्त का भागम है ऐसे हम कर ఏ భావే భక్తిటై భగవంతుడు భక్తి చేతనే భగవంతుడు శివుడు అవుతాడు. సర్వశాస్త్రే సర్వసిద్ధి హాయ్ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధువ్యతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.